హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఈ రోజు నేను మీతో పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా వండే ఆలు యగ్ని పులావ్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ పద్ధతిలో గనక మీరు పులావ్ చేస్తే ప్లేట్‌లో ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తారండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ లోటాతో 2 లోటాలు బాస్మతి రైస్ అయినాయి. బియ్యాన్ని నీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ మంచినీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని వండటానికి ముందు అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెడితేనే అన్నం పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో పాత్ర పెట్టుకోండి. అందులో 3 లోటాలు పావు నీళ్లు పోసి 1 లోటా బాస్మతి రైస్ కి లోటాన్నర నీళ్లు పోయాలి. నేను ఇక్కడ 2 లోటాలు తీసుకున్నాను కాబట్టి 3:15 పోసాను. ఎందుకంటే పావు లీటరు మరిగించాలి కాబట్టి. నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 జాంపత్రి, 1 అనాస పువ్వు, 1 అర టీ స్పూన్ మిరియాలు, పొట్టు తీయని వెల్లుల్లిపాయ, 2 బిర్యానీ ఆకులు, కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మరిగిస్తేనే మనం వేసిన మసాలా రుచి వాసన అంతా నీటిలోనికి బాగా దిగుతుందండి. 10 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీటిని ఒక జల్లెడి సహాయంతో చక్కగా వడకట్టుకోవాలి. ఈ మసాలా పిప్పిని తీసేసి వడకట్టిన ఈ మసాలా నీటిని ఒక గిన్నెలో ఉంచుకోండి. ఇప్పుడు పులావ్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. నూనె వేడెక్కాక 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 4 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 1 అర టీ స్పూన్ షాజీరా వేసి లైట్ గా వేపుకోవాలి. అవి వేగుతుండగానే తొక్క తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న 2 బంగాళదుంపలను వేసి హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు లైట్ గా రంగు మారే వరకు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మంటను పూర్తిగా తగ్గించి లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు లేదా కచ్చా బిచ్చగా దంచిన 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ లో నుంచి ఒక గుప్పిడి వేసి అంతా బాగా కలుపుకోవాలి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ని పక్కన ఉంచండి, చివర్లో వాడుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటా తరిగి వేసేయండి. టమాటా త్వరగా మగ్గటానికి 1 స్పూన్ ఉప్పు కూడా వేసి టమాటా మెత్తబడే వరకు వేపుకోవాలి. టమాటా బాగా మగ్గాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా నీటిని ఇందులో పోసి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి నీటిని బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం నీళ్ళలో వంపేసి ఇందులో వేసేయాలి. ఒకసారి మెల్లగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. పొంగు వచ్చే వరకు మంటను హై ఫ్లేమ్ లోనే ఉంచి అన్నం దగ్గర పడుతున్నప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అన్నంలో నీళ్ళన్నీ ఇంకిపోయి రైస్ పైకి కనిపిస్తూ ఉన్నప్పుడు 1 చెంచా నెయ్యిని పైనుంచి వేయండి. మిగిలిన ఆనియన్స్ చల్లాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుని పాత్రపై మూత పెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా పైన ఏదైనా బరువైన వస్తువుని పెట్టి 10-12 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 10-12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా కాసేపు 10 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా గుమగుమలాడే ఆలు యగ్ని పులావ్ రెడీ. మరి మీరు కూడా ఈరోజు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.